అందరికీ నమస్కారం. సో ఈరోజు వచ్చేసి కౌలాలంపూర్ మలేషియాలో ఉన్న ప్రస్తుతం. అండ్ ఈరోజు డే 7 7వ రోజు మలేషియాలో. సో ఇప్పుడు నేను నిన్న కోటాబారు నుండి వచ్చాను. నైట్ హోటల్ వచ్చేసాను ఇక్కడ దగ్గరలో. సో ఇప్పుడు నేనున్న ఏరియా వచ్చేసి లిటిల్ ఇండియా అంటారు. ఇదేంటంటే కేయూ సెంట్రల్కి జస్ట్ పక్కనే ఉంటుంది, ఆనుకుని పక్కనే ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ 7 అయింది. 8 o'clockకి ఒక ట్రైన్ ఉంది, అయిపోయి వెళ్తున్నాను ఇప్పుడు. ఇంకా టికెట్స్ రిజర్వ్ చేసుకోలేదు నేను. వన్స్ స్టేషన్కి వెళ్ళి అవైలబిలిటీ బట్టి ఉంది, ఎందుకంటే సీట్లు తక్కువ చూపిస్తున్నాయి. సో దాన్ని బట్టి చూద్దామని అనుకుంటున్నా. ఇక్కడ మీరు చూడొచ్చు నా వెనకమాల మొత్తం ఎలా ఉందో. మీకు ఇది ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను, ట్రై చేస్తాను. సో మీరు చూడొచ్చు, ఇది ఎర్లీ మార్నింగ్ 7 పరిస్థితి. ఈ ఏరియా వచ్చేసి లిటిల్ ఇండియా అంటారు. ఇక్కడ చూస్తే మీరు మనం ఇండియాలో ఉన్నామా లేకపోతే మలేషియాలో ఉన్నామా ఫీలింగ్. అఫ్కోర్స్ ఇక్కడ ఎక్కువ మంది తమిళియన్స్, హిందూస్ కూడా ఉంటారు చాలామంది, అందులోనూ తమిళియన్స్ ఎక్కువ. ఇక్కడ చూడండి మీరు, ఇదంతా లిటిల్ ఇండియానే. ఇదిగోండి అశోకన్ అంట, ఇది చూడండి తమిళ్లో కూడా రాసింది, కరిష్మా టెక్స్టైల్స్. మొత్తం ఇదంతా కేఎల్ సెంట్రల్కి జస్ట్ పక్కనే ఉంటుంది. లిటిల్ ఇండియా ఇది పేరు, బ్రిక్ ఫీల్డ్స్లో ఉంటుంది. ఇది ఆపోజిట్ చూడండి, మొత్తం రాతి సిల్క్ ప్యాలెస్ అంట. ఇది చూడండి న్యూ మల్లిగా, మొత్తం ఇంగ్లీష్లోనూ తమిళ్లోనూ ఎక్కువ రాసింది మీకు. ఇది వచ్చేసి మనం టౌన్ యాక్చువల్గా కేఎల్ సెంటర్లోనే ఉన్నాం, పక్కనే జస్ట్ ఇక్కడ నుండి ఒక 700 meters వాక్. సో ఇక్కడ చూడండి అడయార్ ఆనంద భవన్ ఆపోజిట్. ఇదిగోండి మల్లిగా ఫ్యామిలీ మార్ట్ అంట, ఇది కుమరన్ సిల్క్స్. మొత్తం అసలు మీకు రాత్రిపూట నేను 9:30కి ఆ టైంలో వచ్చాను. అసలు వస్తే మనం ఇండియాలో ఉన్నామా ఎక్కడ ఉన్నామా అనే ఫీలింగ్. చూడండి ఇదంతా బ్రిక్ ఫీల్డ్స్ ఏరియా. అక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం ఇండియాలో ఉన్నట్టు ఫీలింగే. ఇక్కడ చూడండి కంగ్రాచులేషన్స్ మోడీ 3.0 అని తమిళోళ్ళు కూడా బ్యానర్ కట్టారు. మామూలుగా తమిళోళ్ళు మోడీకి అంత ఫేవర్గా ఉంటారు కదా. ఇది చూడండి ఎంత మొత్తం తమిళ్, బాలీవుడ్ తక్కువ. ఇదిగో ఇది చూడండి ఇటు సైడ్ లెఫ్ట్లో రాజీ సిల్క్ ప్యాలెస్ అంట. ఎంహమాల్ బిల్డింగ్లు చూడండి. ఎర్లీ మార్నింగ్ 7. ఇదిగోండి ఇక్కడ సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, అసర్సేని పుత్తూరు సెంటర్ అని. ఇది చూడండి సర్కిల్. ఇదిగో చాలా చోట్ల ఆర్చ్ ఉంటాయి. మొత్తం ఈ ఏరియాకి వచ్చే 3 sides. ఇప్పుడు మీకు దూరంగా ఒక ఆర్చ్ కనపడుతుందా, ఇది కూడా ఈ బారు ఏరియా కూడా మొత్తం లిటిల్ ఇండియానే. ఇదేమో జస్ట్ కొంచెం ఇక్కడ నుండి ఒక 500 meters వెళ్తే మనకి కేఎల్ సెంట్రల్ స్టేషన్ వస్తుంది. సో అక్కడ నుండి మనం ఇవాళ అయిపోనే ఊరు వెళ్ళాలి. సో ఇక్కడ నుండి సందులో నుండి వెళ్దాం. ముందు వెళ్తున్నారు పెద్ద ఆయన. ఇది చూడండి ఎలా ఉందో, ఏనుగులు బొమ్మ వేసి పైన ఏమో నెమలి బొమ్మలు వేసి సర్కిల్. ఇది మనం అక్కడ నుండి వచ్చాం, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత లిటిల్ ఇండియా, మొత్తం తమిళోళ్ళది హవా. అదిగో అక్కడ ఏదో ఇదొక పెద్ద అపార్ట్మెంట్ కాంప్లెక్స్, కిందేమో చూడండి బాంబే గ్రాండ్ అని. ఇదిగోండి ఇది ఒక సర్కిల్, జంక్షన్ లాగనమాట. మొత్తం తమిళోళ్ళే మొత్తం ఎక్కువ. అఫ్కోర్స్ హిందీ కూడా ఉంటుంది అనుకోండి. ఇది ఒక్కటి క్రాస్ చేద్దాం. ఇది ఎటు వస్తుందో తెలియట్లా వెహికల్స్.
ఓకే అక్కడ ఆగిని రోడ్ క్రాస్ చేసేసి చూడండి ఎంత పెద్ద బిల్డింగ్. యాక్చువల్గా ఇది ఫస్ట్ రోజే చూపిద్దాం అనుకున్నాను, అయితే బస్సులో వచ్చా కదా, సో అంత క్లియర్గా రాదు. ఇలా ఇవాళ కుదిరింది. నేను కూడా ఇవాళ పొద్దున్నే ట్రైన్ ఎక్కాలి కదా, సో ఎక్కడో దూరంగా ఉండి స్టేషన్కి దూరంగా ఉండి ఎందుకు మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతాం, అందుకనే దగ్గర లిటిల్ ఇండియాలోనే ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాను. ఇదే అయిపోలేదు, ఇప్పుడు ఇక్కడ జంక్షన్ ఉంది కదా, ఈ జంక్షన్ 3 రోడ్స్ జంక్షన్. ఇది ఎండ్. ఈ రైట్ సైడ్ ఏమో ఎండ్, ఆ పైకి వెళ్ళేది కూడా లిటిల్ ఇండియా. అటు నుండి కూడా రావచ్చు. ఇదంతా లిటిల్ ఇండియా అంటారు. ఇదిగోండి, ఇది లాంగర్ లుక్ దూరం నుండి చూడండి ఎలా ఉందో. సో 2 సైడ్లో మొత్తం ఆర్చెస్ ఉంటాయి. ఇక్కడ మనకి వాకింగ్ చేస్తుంటే నిన్న సాయంత్రం వచ్చాను ఇక్కడికి. రాత్రి ఆ కేఎల్ సెంటర్ నుండి నా హోటల్కి వెళ్తుంటే మొత్తం ఇండియన్సే. అసలు నాకు ఎదురైంది 90% ఇండియన్సే. అందరూ తమిళ్ మాట్లాడుకుంటా, మొత్తం తమిళ ఎక్కువ. అక్కడే అయిపోలేదు, అక్కడతో మీరు చూసి ఇక్కడ కూడా ఇంకా ముందు కూడా ఉంది. ఇది వచ్చేసి మెనారా షెల్ అంట, ఏదో హోటల్ లాగా ఏంటి ఇవ్వండి, మెనారా షెల్. సో నేను ఇటు సైడ్ రావడానికి ఏంటంటే ఇటు సైడే ఉంటుంది, రోడ్డుకి ఇటు సైడే ఉంటుంది కేఎల్ సెంటర్లో. సో ఆపోజిట్లో కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మీరు చూడండి, అక్కడ ఇది కూడా లిటిల్ ఇండియానే కరెక్ట్గా. ఇది మీరు చూస్తున్న ఏరియా వచ్చేసి కేఎల్ సెంటర్ ఆపోజిట్, ఎడ్జసెంట్ అనుకోండి, ఆపోజిట్ అనుకోండి. ఇక్కడ చూడండి, ఆర్యా భవన్ అని, అమరన్ అని మొత్తం అయితే ఇంగ్లీష్లో లేదంటే మలై లాంగ్వేజ్లో ఉంది. అక్కడ ముందుకు వెళ్తే శరవణ భవన్ అని ఉంది. అయితే రాత్రి ఈగలు తోలుకుంటున్నాడు, మరి ఎవరో తినరా. ఇక్కడ కేఎల్ సెంట్రల్ జంక్షన్కి ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ శరవణ భవన్ అని చెప్పా కదా, ఎవడో BMW బాబాయ్ రోడ్ క్రాస్ చేయండి అని చెప్పి ఆపాడు. ఇక్కడ చూడండి ఆపోజిట్లో మైమాస్ కిచెన్ అని, ఆక్స్ అని మొత్తం ఎలా ఉన్నాయో. సో టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇదిగోండి మొత్తం తమిళ వాళ్ళే అన్నమాట. ఇది మొత్తం తమిళ్లోనే చూడొచ్చు. ఆర్చెస్ టైప్ చిన్న చిన్న ఆర్చెస్ ఉన్నాయి చూసారా రోడ్డుకి, అది ఫుట్పాత్ మీద అన్నమాట. నా లెఫ్ట్లో ఇది మలాకావ్ పని, ప్లాజా సైకిల్, యాజియా, SSM అంతా. కానీ మార్నింగ్ 7కే అఫ్కోర్స్ ఇది పెద్ద సిటీ కౌలాలంపూర్, వీళ్ళకి ఇదే కాబట్టి పెద్దది. ఇంత ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఇంకా అయిపోలేదు. అయితే రాత్రి వచ్చినప్పుడు రోడ్డుకి ఆ సైడే అనుకుంటా, ఇక్కడ వివేకానంద ఆశ్రమం కూడా చూశాను. మరి అది ఇప్పుడు కనబడతల్లా. ఇక్కడే ఉంటుంది, రోడ్డుకి అటు సైడే ఉంటుంది. మేబీ దాటేసి ఉంటామేమో చూసి. ఇది ఇక్కడ చూడండి మొత్తం, ఇక్కడ కూడా మొత్తం ఇది ఆపోజిట్ కేఎల్ సెంట్రల్. ఇది కేఎల్ సెంట్రల్, ఇది వచ్చేసి NU సెంట్రల్ మాల్.
ఈ మాల్కి బ్యాక్ సైడే కేఎల్ సెంటర్లో ఉంటుంది. చూడండి, దీని ఆపోజిట్లో చూడండి మాయా మెస్ అని హోటల్స్. అంజపార్ క్యూజైన్, తలపకట్టు బిర్యానీ హోటల్ కూడా ఉంది. మనం ఈ ఎన్యూ సెంట్రల్ అనే మాల్, ఇది కూడా పెద్ద మాలే. ఈ ఎన్యూ సెంట్రల్కి ఆనుకునే యాక్సెస్ కూడా నైట్ ఇప్పుడు ట్రైన్లో వచ్చినా కానీ దీనిలో ఉండే ఎన్యూ సెంట్రల్ ఇది ఇలా ఉంటుంది. సో ఎన్యూ సెంట్రల్ మాల్లో నుండి ఇదేమో బస్సు లాబీ అనుకుంటా కిందకి వెళ్తే. కాకపోతే ఇక్కడ ఎక్కువ బస్సులు ఉండవు. జెంటింగ్ హైలాండ్స్కి వెళ్తాకి దగ్గరికి వెళ్తాకి ఉంటాయి. ఇది కొంచెం చెప్పేగా తలపకట్టి బిర్యానీ అని. సో మొత్తం అసలు ఫ్యాక్ట్ చెప్పాలంటే కేఎల్ సెంటర్కి ఆపోజిట్గానే మొత్తం ఇలా ఉంటుంది. సో ఫైనల్గా టికెట్స్ తీసుకుని గేట్ ముందు వెయిట్ చేస్తాను లాంజ్లో. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కౌలాలంపూర్ నుండి బయటికి వెళ్ళినప్పుడు కేటీఎంలో 2 రకాలు ఉంటాయి. కేటీఎం కమ్యూటర్ అని ప్లస్ కేటీఎం ఇంటర్సిటీ అని. సో ఏంటంటే అన్ని ట్రైన్స్ కౌలాలంపూర్ సిటీలో వెళ్ళాల్సినవి కింద లాబీలో కింద ఫ్లోర్లో ఉంటాయి. ఇది కొంచెం మళ్ళీ ఎస్లేటర్ తీసుకుని పై వచ్చిన తర్వాత ఈ కేటీఎం ఇంటర్సిటీకి, అంటే ఇక్కడ నుండి ఒక మోర్ దెన్ 2 hours ఉన్న ఊళ్ళకి వెళ్ళడానికి ఇంటర్సిటీ తీసుకోవాలి. సో దీనికి మళ్ళీ సపరేట్ టికెటింగ్, పైన సపరేట్ గేట్లు, సపరేట్ కౌంటర్లు, అంతా హడావుడి వేరే ఉంది. సో అది గుర్తుపెట్టుకోండి, కేటీఎం కమ్యూటర్ వేరు, కేటీఎం ఇంటర్సిటీ వేరు. కేటీఎం కమ్యూటర్ ఏమో కౌలాలంపూర్ సబబ్స్ మెట్రో కౌలాలంపూర్ తిరగడానికి, కేటీఎం ఇంటర్సిటీ ఏమో బాగా వేరే ప్రాంతానికి వేరే ఊళ్ళకి వెళ్ళడానికి తీసుకోవాలి. నాకు 8:03కి అంటే 8:03కి ట్రైన్ ఉంది. నేను 7:30కి తీసుకున్నా. దీనికి మళ్ళీ మిగతా ట్రైన్కి అడగగానే దీనికి ఎందుకన్నా పాస్పోర్ట్ అడిగాడు. వెళ్ళంగానే పాస్పోర్ట్ చూపించమంది కౌంటర్లో. టికెట్ ఇవ్వగానే అసలు కౌంటర్లో చూపించగా టోకెన్ ఇవ్వగానే పాస్పోర్ట్ అడిగింది. సో పాస్పోర్ట్ చూసి టికెట్ ఇచ్చారు. అది చెప్తారన్నమాట నెక్స్ట్ ట్రైన్. ఇప్పుడు నేను అయిపో వెళ్ళాలి. ఇక్కడ 8:03కి డిపార్చర్ టైము, 10:32కి అరైవల్ టైం అని ఇచ్చాడు. సో అది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. దీనిలో ఏంటంటే ఇంటర్సిటీలో 3 రకాలు ఉన్నాయి. ఒకటి సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్. ఈ 3 డిఫరెంట్ క్లాసులు. ఎక్కువగా ఏంటంటే ప్లాటినం క్లాస్లో ఎక్కువ పెట్టాడు. గోల్డ్ కొంచెం అంటే సర్వీసెస్ కూడా. ఇప్పుడు సిల్వర్ వచ్చేసి రోజు మొత్తంలో ఒకటే నైట్ ఉంటుంది. అది వచ్చేసి $25 to $30. $30 అంటే 25 to 30 రింగెట్స్ ప్రైస్ పెట్టాడు. అలాగే గోల్డ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి గోల్డ్. ఆ సర్వీస్ వచ్చేసి 30 to 40 మధ్యలో, 35 to 40 అలా ఉంది ప్రైసింగ్. ఇప్పుడు నాకు ఎంత పడింది? 47 రింగెట్స్ పడింది. ఇది ప్లాటినం క్లాస్. అంటే టైంని బట్టే అది కూడా చెక్ చేసుకోవాలి. మనం వెళ్తుంది ఓకే అయిపోనే వెళ్తున్నాం. దీనిలో ఏంటంటే ఇప్పుడు 8:03కి ట్రైన్ ఇది ప్లాటినమ్. దీని తర్వాత 8:47కి ఇంకో ట్రైన్ ఉంది, అదేమో గోల్డ్. ఇప్పుడు ఇది నాకు 47 పడిందంటే అది వచ్చేసి 38 అలా ఉంది. మనకేంటి 2.5 hours వెళ్ళిపోతుంది. ఇంత కాస్ట్ అంటే మనకి ఇదే ప్లేస్కి కౌలాలంపూర్ నుండి అయిపోకి బస్సులో కూడా వెళ్ళచ్చు. బస్సులు కూడా 20 రింగెట్స్ నుండి 45 రింగెట్స్ ప్రైసింగ్లో మనకున్న అవైలబిలిటీ. కాకపోతే ఇది ఒక కొత్త ట్రైన్, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంటుందో. అందులోనూ చూపించినట్టు కూడా ఉంటుంది. కొత్త ట్రైన్, అన్ని ట్రైన్స్ కవర్ చేసాం, ఈ ఈటీఎస్ కూడా కవర్ చేద్దాం అని చెప్పి ఇది తీసుకున్నా. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు ఐటినరీ ఏం లేదు, అక్కడ ఫ్లో బట్టి మనం కవర్ చేసుకోవడమే ప్లేస్లు. మళ్ళీ ఇవాళ ప్లాన్ ఏంటంటే అయిపో వెళ్ళి అక్కడ ప్లేసెస్ కవర్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ బస్సే ప్రిఫర్ చేస్తాను నేను. మళ్ళీ అక్కడ నుండి దగ్గరే 1 hour, దానికే వాడు మళ్ళీ 30 రింగెట్స్ అంటున్నాడు. బస్ అయితే 10 రింగెట్స్ కూడా ఉండదు. సో అక్కడ నుండి
ఐపా నుండి బటర్వర్త్, జార్జ్ టౌన్ బటర్వర్త్ అనే ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్దామని అనుకుంటున్నా ప్లానింగ్. బట్ చూడాలి అదంతా ఏమంటే ఇవాళ అయిందని బట్టి అయి ఉంటుంది. ఇవాళ మళ్ళీ హోటల్ లెక్క రిజర్వ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలా చూడాలి. ఇవాళ ఏంటంటే ఐపాలో మన ఆ ప్లేసెస్ తిరిగిన దాన్ని బట్టి మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అన్ప్లాన్డ్గానే ఉంది ట్రిప్ కూడా, ఇది కూడా ఇవాళ కూడా. సో ఇవాళ వచ్చేసి 7వ రోజు మలేషియాలో. నాకు ఈ పాటికి కవర్ చేసేయచ్చు మొత్తం. కాకపోతే ఏంటంటే నేను నిన్న ఈస్ట్ కోస్ట్ కవర్ చేద్దామని చెప్పి కోటాబారు వెళ్ళే కదా. అక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంతా బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, కానీ ఇదేంటంటే మలేషియాలో సౌత్ ఆఫ్ మలేషియా కొంచెం బాగుంది ట్రాన్స్పోర్ట్. మనం కంప్యూటర్ చూసుకున్న సర్వీస్ కున్నా. ఇటు నార్త్ సైడ్కి ఏంటంటే ఓన్లీ బస్సెస్ మాత్రమే ఉన్నాయి. రోడ్లు కూడా చాలా చోట్ల సింగిల్ లేన్ వితౌట్ డివైడర్ సింగిల్ లేన్ ఉంది. అదేంటంటే ఎక్కువ కొండల మధ్యలో నుండి, అంటే టువర్డ్స్ ఇప్పుడు మనం కోలాలంపూర్ వెస్ట్ కోస్ట్ ఉంటుంది, వెస్ట్ కోస్ట్ నుండి నార్త్ ఈస్ట్ సైడ్ వెళ్ళాలంటే మొత్తం మౌంటైన్సే. ఆ మౌంటైన్స్ మనకేంటి ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్, మనకి వైజాగ్ నుండి మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, అలా ఉన్నాయి ఒక సైడ్. అలాంటి మౌంటైన్స్ ఒక సైడు, ఇంకో సైడ్ ఏమో లైమ్ స్టోన్ మౌంటైన్స్, కొన్ని మిలియన్ ఇయర్స్ మీరు చూడవచ్చు. బాగుంటుంది ఎక్స్పీరియన్స్. కొండలు ఎలా ఉంటుందంటే సర్వీస్, అది బస్సులో కొండలు ఎక్కి దిగటం నేను అటు సైడు అంత డెవలప్ కాలేదు ఎందుకనో, ట్రాన్స్పోర్ట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా. నార్త్ అండ్ ఈస్ట్ కోస్ట్ సైడ్ అంత డెవలప్ కాలేదు. సో ఇప్పుడు అంతా దీనికి మలేషియా ఆయువు పట్టంతా వెస్ట్ కోస్ట్లోనే ఉంది. సో యాక్చువల్గా ఏంటంటే మామూలుగా మనం మలేషియాని 7 to 10 daysలో కవర్ చేసేయచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ ప్లానింగ్ అనమాట. ఏదన్నా మన ప్లానింగ్ బట్టే ఉంటుంది, మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇండియా నుండి మలేషియాకి ఫ్లై అయ్యాను, డైరెక్ట్గా కౌలాలంపూర్ దిగాను కాబట్టి నేను ఇది కౌలాలంపూర్ వచ్చి ఎలాగ వస్తుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు అదేంటి నువ్వు పైన ఈస్ట్ కోస్ట్కి వెళ్ళావు, అదే పైనుండి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా, అయిపోకుండా అంటే రోడ్డు కనెక్టివిటీ ఉంది, కానీ బస్సులు కూడా రోజు 1-2 సర్వీసులు ఉన్నాయి అంతే. అది కూడా 12 hours. కాస్ట్ కూడా ఎక్కువ చూపిస్తున్నాడు. అంటే మొత్తం మౌంటైన్స్లోనే. మళ్ళీ ఏంటంటే మనం నార్త్ సైడ్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఎలాగంటే ఇప్పుడు నేను ఇండియాలో కోల్కతా నుండి ముంబై వెళ్ళాలంటే వయా హైదరాబాద్ వచ్చి వెళ్ళాల్సి వస్తుంది. హైదరాబాద్ కౌలాలంపూర్ లాగా అనుకోండి. నేను కోల్కతా టు ముంబై వెళ్ళాలంటే కిందకు వచ్చి ఇలా వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం అదొక్కటే ఇబ్బంది. లేదంటే 7 days వెరీ గుడ్ అనమాట. మలేషియాలో నా సజెషన్ ఏంటంటే 7 days, 7 to 10 కొంచెం స్లోగా చూడాలి ఇది అంటే. సో ఇప్పుడు టికెట్ తీసుకున్నాను, ట్రైన్ కోసం వెయిటింగ్, గేట్ బి ఇచ్చారు. సో ఇక్కడ నుండి 10:30కి వెళ్ళిపోయాం. మళ్ళీ అక్కడ నుండి ఏంటనేది ప్లాన్ చేసుకుని మళ్ళీ అక్కడ నుండి కంటిన్యూ చేస్తాను. సో ఫైనల్లీ మనకి 8:03కి ట్రైన్ అంటే కరెక్ట్గా 10 నిమిషాల ముందు వెళ్ళాడు కిందకి. మన కోచ్ వచ్చేసరికి ఇదేమో సి కోచ్ రైట్లోది, ఇదేమో డి నెక్స్ట్ లాస్ట్ కోచ్. అంటే అప్పటికప్పుడు టికెట్ తీసుకున్నాం కదా, మనకి లాస్ట్ కోచ్ ఇచ్చాడు. ట్రైన్ లోపల సిట్టింగ్ అలా ఉంది, 2+2 కాన్ఫిగరేషన్. ఇదిగోండి అది 5D అని వచ్చింది. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎఫ్ కూడా ఉంది, మనది ఏమో ఈ. సో ఈలో 5D అనమాట. సో ఇది లోపల ఇలా ఉంది. డి అంటే విండో రావాలి. మనకి విండో సీట్ ఇచ్చాడు. D5D ఒక టేబుల్ ఇలా ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఏం ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలి. ఇక్కడేమో ఏదో 3 kg పెట్టుకోవడానికి చిన్న హుక్ టైప్లో ఇచ్చాడు. సో ఇది ఇలా ఉంది లోపల.
ప్రతి 10 సీట్లకి ఒక మానిటర్ ప్లస్ అక్కడ మెయిన్ మానిటర్ ఉంది. ఇది కొంచెం బాగా నీట్గా ఉంది చూడండి. అటు 2 సీట్స్ ఇటు 2 సీట్స్. ఆర్మ్ రెస్ట్లు ఇచ్చాడు. అక్కడ మెన్షన్ చేసాడు చూడండి, 3-pin పవర్ సాకెట్ అండర్ ద సీట్ అంట. సారీ అమ్మా. సో ఇదిగో టాయిలెట్స్, వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చాడు. ఇది టాయిలెట్స్. ఇదేమో ఆటోమేటిక్ డోర్స్. సో ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్లో కిందకి ఇలా ఉంది. ఇది ప్లాట్ఫామ్. మొత్తం జీ కోచెస్ అనుకుంటా. మన తర్వాత ఒకటి ఉంది, ఇంకా 2 ఉన్నాయి ఈఎఫ్జీ. ఇది ఏమో ఎఫ్ కోచ్, మనదేమో ఈ కోచ్, ఇదేమో ఎఫ్. సో ఇది ట్రైన్. అన్ని చోట్ల 2+2 కాన్ఫిగరేషన్. టాయిలెట్స్ ఇచ్చాడు. టాయిలెట్స్ ఇదే లాస్ట్ క్వశ్చన్ అనుకుంటా. ఇంకా ఈఎఫ్. ఇది కొంచెం ఖాళీగా ఉంది, హడావిడి తక్కువగా ఉంది ఇక్కడ. ఇదిగోండి ఎక్కడెక్కడ మానిటర్స్. ఇదిగోండి ఇక్కడ డెస్టినేషన్ ఏంటి, బట్టర్బోత్ వెళ్ళే ట్రైన్ ఇది. ఇక్కడ ఇచ్చాడు 3-pin సాకెట్, యూఎస్బీ కూడా ఇచ్చాడు. సో మనం హాయిగా ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఏమీ లేదు. ఇది సీటింగ్ 2+2. పుష్ బ్యాక్ కూడా ఇచ్చాడు. సో నేను పుష్ బ్యాక్ చేశాను చూడండి. అదేమో పుష్ బ్యాక్ చైన్ సీటు, ఇదేమో పుష్ బ్యాక్ రైన్ సీటు. సో ఇది చేస్తే పుష్ బ్యాక్ ఇచ్చింది. సో ఎక్కడక్కడ సీసీ కెమెరాస్ అంతా హార్డ్గా ఉంది. ఒక కూర్చున్నాం స్టార్ట్ అయ్యే టైంకి. సో అది మన కోచ్లో కొంచెం బాగా జనాలు ఉన్నారు. అనుకున్నట్టుగానే ఆన్ టైం 8:03 తీసే ట్రైన్. సో నా పక్కన ఎవరు లేరు. కౌలాలంపూర్ సెంట్రల్ తర్వాత నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి కౌలాలంపూర్. జస్ట్ ఒక 1 minute లెస్ దాన్ 2 minutes ఉంది. 8 స్టార్ట్ అయితే 8:05 ఇక్కడికి వచ్చింది. చూడవచ్చు మన పక్కన ఇంకో ట్రైన్ ఏదో వచ్చింది. ఇది నాట్ ఇన్ సర్వీస్ అంట. లోపల మాత్రం చాలా స్మూత్గా ఉంది. అంటే ఇంకా అంత స్పీడ్ అందుకోలేదు. చూడాలి మరి ఎంత స్పీడ్ అందుకుంటుంది అనేది. ప్రస్తుతం కౌలాలంపూర్లో ఉన్నాం. ఈ స్టేషన్ చాలా ఓల్డ్గా ఉంటుంది, కాకపోతే ఖాళీగా ఉంటుంది. ఇక్కడ నుండి కూడా బోర్డింగ్ అయ్యారు కొంతమంది. కేఎల్ సెంట్రల్ లోనాళ్ళు అంత బిజీగా ఉంటుంది అది. ఇక్కడేమో చాలా తక్కువ మంది ఉంటారు. అక్కడ ఉన్నాళ్ళు ఇక్కడ అయ్యారు. జస్ట్ 2 minutes అక్కడ నుండి ఇక్కడికి. ATM Berhad mengucapkan selamat datang dan terima kasih kepada para tetamu yang dihormati kerana memilih perkhidmatan ATM. Destinasi akhir train ini adalah stesen Butterworth. Stesen berikutnya Menai Buddha.